Good morning. 6th sem, paper 8, unit 3rd. Thirdలో gradient of a scalar field. Definition చూద్దాం. సో f అనేది స్కేలార్ ఫీల్డ్ అయితే సో ఇక్కడ మనకి ఏంటిది గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్ కూడా ఏమవుతుంది ఎఫ్ అవుతుంది. గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్ ఏమవుతుంది ఎఫ్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని మనం ఎఫ్ని ఏమని రాసుకుంటాం, గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్ కదా. గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్ ఏమని రాసుకుంటాం, గ్రేడ్ ఎఫ్ ఆర్ డెల్ ఎఫ్గా రాసుకుంటాం. గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్ మనం ఏమైనా రాసుకుంటాం, గ్రేడ్ ఎఫ్ ఆర్ డెల్ ఎఫ్. ఓకేనా. సో నెక్స్ట్ కండిషన్ ఏమైనా సరే మనకు డో ఎఫ్ బై డో ఎక్స్ఐ లేదు డో ఎఫ్ బై డో వై జే లేదు డో ఎఫ్ బై డో జెడ్ కే. సో దట్ ఈజ్ ఏమైతే మనకు గ్రేడియంట్ ఎఫ్ ఆర్ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో ఎక్స్ఐ లేదు డో ఎఫ్ బై డో వై జే ప్లస్ డో ఎఫ్ బై డో జెడ్ కే. సో వీటి వాల్యూని మనం డెల్ ఎఫ్గా తీసుకుంటాం. వీటి వాల్యూని డెల్ ఎఫ్గా తీసుకుంటాం. డో ఎఫ్ బై డో ఎక్స్ కామా డో ఎఫ్ బై డో వై కామా డో ఎఫ్ బై. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్ డెల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకు. సో డో ఎఫ్ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్. సో ఫంక్షన్ తీసుకుంటున్నాక ఎఫ్ డో ఎఫ్ బై డో ఎక్స్. సో మనం ఫంక్షన్ తీసుకోవట్లేదు. ఫంక్షన్ తీసుకోకుండా ఇక్కడ మన కండిషన్ అవుతుంది డో బై డో ఎక్స్ ఐ, అంతే కదా. నెక్స్ట్ ప్లేస్ డో బై డో వై ఇంటూ జే ప్లస్ డో బై డో జెడ్ కే. సో పాయింట్స్ ఏంటి మనకు, డెల్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ కామా డో బై డో వై కామా డో బై డో జే. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఏంటిది మనకు స్కేలార్ ఫీల్డ్ అని తెలుసు. ఎఫ్ అనేది స్కేలార్ ఫీల్డ్ అని తెలుసు. చూడండి ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎఫ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎఫ్ అయితే మనకి ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టర్ యు ఏంటిది ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టర్ యు ఇది కాల్డ్ మనకి ఏమవుతుంది డైరెక్షనల్ డెరివేటివ్ ఎఫ్ అవుతుంది. డైరెక్షనల్ డెరివేటివ్ ఎఫ్ అవుతుంది. డైరెక్షనల్ డెరివేటివ్ ఎఫ్, డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ కదా. సో చేంజ్ ఆఫ్ ఎఫ్ డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టర్ యు. సో అప్పుడు మనకేమవుతుంది దేర్ఫోర్ డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది డెల్టా ఎఫ్ ఇంటూ యు. ఓకేనా. సో ఇది మనకు కండిషన్. ఓకేనా. చూడండి యూ బార్ అంటే మనకు ఎలా కనుక్కుంటాం, యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడి, ఏ బార్ బై మాడి. యూ బార్ డైరెక్షనల్ డెరివేటివ్ అని మనకు కండిషన్ అడిగినప్పుడు ఫామ్ ఏంటిది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఎఫ్ డాట్ యూ బార్. సో యూ బార్ వాల్యూ ఏంటిదంటే కండిషన్ ఇస్తాడు కదా. సో కండిషన్ ఇస్తాడు కదా, కండిషన్ నుండి మనకు ఏ బార్ బై మాడి ఏ వాల్యూని తీసుకుంటే యూ వాల్యూ వస్తుంది. అలా ఇక్కడ ఉండి యూనిట్ నార్మల్ వెక్టర్ అని అడుగుతాడు క్వశ్చన్లో యూనిట్ నార్మల్ వెక్టర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కనుక్కోమంటాడు. సో సర్ఫేస్ ఎస్. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కనుక్కోమన్నాడు. మనకు ఫార్ములా ఏంటిది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ డెల్ ఎఫ్ బై మాడ్ డెల్. ఓకేనా. ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ప్రాక్టికల్ ప్రాబ్లం 19th.
ఇంకేమనుకున్నాడు, యూనిట్ వెక్టర్ ఎన్ కనుక్కోమన్నాడు. సర్ఫేస్ ఏమి ఇచ్చేయండి, x² + y² - z = 0. అలాగే పాయింట్స్ 1, 1, 2 అని ఇచ్చేయండి. సో యూనిట్ వెక్టర్ ఎన్ కనుక్కోమన్నాడు. సో n = మన ఫార్ములా ఏంటిది, +or - ∂f/mod అంతే కదా. సో చూడండి మనకేం కనుక్కోవాలి, ∂f వాల్యూ కనుక్కోవాలి, ∂f యొక్క వాల్యూ కనుక్కోవాలి, అలాగే mod కనుక్కోవాలి, mod ∂f వాల్యూ కనుక్కోవాలి. చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన కండిషన్ రాసుకుందాం. మనకు సర్ఫేస్ ఏంటిది, సర్ఫేస్ ఎఫ్ కదా. సో సర్ఫేస్ నేమ్ ఏమనుకుంటున్నా, ఎఫ్ కదా. సో f = f of x, y, z = x² + y² - z = 0. సో ఇచ్చిన కండిషన్ని మనకి ఏమైనా కావాలి, ∂f/∂x, ∂f/∂y, ∂f/∂z. అంటే ఇచ్చిన కండిషన్ని x దృష్ట్యా, y దృష్ట్యా, z దృష్ట్యా చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. అంటే నేను ఫస్ట్ x దృష్ట్యా చేస్తున్నా. చూడండి, x దృష్ట్యా చేస్తే 2x, కాన్స్టెంట్ 0. అలాగే f తోటి చేస్తున్నా, y తోటి చేస్తున్నా. y తోటి చేస్తే x కాన్స్టెంట్ 0, y 2y 0. నెక్స్ట్ z తో x 0, y 0 -1. ఓకేనా. సో మనకేం కావాలి, ∂f వాల్యూ కావాలి. ∂f వాల్యూ కావాలంటే వెక్టర్ నార్మల్ టు ద సర్ఫేస్ f = ఏమనుకుంటాం, ∂f. ఏంటి ఇక్కడ, వెక్టర్ నార్మల్ టు ద సర్ఫేస్ f = ∂f. సో ∂f ఏంటిది మనకి ఇక్కడ, ∂f అంటే ఏంటిది, ∂f/∂x, ∂f/∂y, ∂f/∂z. ఓకేనా. సో ∂f కండిషన్. ఓకేనా. సో మనకు వాల్యూస్ తెలుసు, వాల్యూస్ ప్రతిక్షేపిస్తున్నాం. ∂f/∂x వాల్యూ ఎంత, 2x 2y -1. సో ∂f వచ్చింది. mod ∂f కావాలి. సో mod ∂f కావాలి. పాయింట్స్ ఏం అడిగండి ఇక్కడ, 1, 1, 2 అని అడిగింది కదా. సో పాయింట్స్ ప్రతిక్షేపిద్దాం. ∂fలో పాయింట్స్ ప్రతిక్షేపిస్తే ఇది x, ఇది y, z కదా. 2 × 1 2, 2 × 1 2, -1 × 2 మైనస్. సో z వాల్యూ లేదు కదా ఇక్కడ, -1. x, y, ఇక్కడ z లేదు కాబట్టి -1కి -1. సో మనకు ∂f వాల్యూ ఎంత వచ్చింది, 2, 2 -1 వచ్చింది. ఓకేనా. సో మనకు నెక్స్ట్ mod ∂f కావాలి. mod ∂f చూడండి, mod ∂f అంటే √2² + 2² + -1 2² ఎంత, 4 + 4 + 1 9. √9 వాల్యూ ఎంత, √9 వాల్యూ ఎంత, 3. ఓకేనా. సో మనకేం అడిగింది, therefore సో ∂f వచ్చింది, mod ∂f వచ్చింది. సో therefore యూనిట్ నార్మల్ వెక్టర్ ఆఫ్ f is n = +or - ∂f/mod ∂f. సో n = +or ఎంత, ∂f వాల్యూ ఎంత వచ్చింది, 2, 1, -3 బై mod ∂f వాల్యూ ఎంత, 3 బై అంతే కదా. సో ఇలా అయినా రాసుకోవచ్చు మనకు సొల్యూషన్. సో లేకుంటే n = +or - 2/3, 2/3, -1/3. సో ఇడికి రాసిన సొల్యూషన్. ఓకే. సో n = ఏమొచ్చింది, +or - 2/3, 2/3, -1/3.